రోడ్డు గుంట పోతుంటే ముంగటి బండి గొట్టంలో నుంచి పొగొత్తే ముఖానికో బట్ట కప్పుకుంటాం. ఏనన్నా గట్టినే నిలబడితే దుమ్ము వస్తే పక్కకు పోతాం, ఎందుకంటే ఆ దుమ్ము వల్ల క్యాన్సర్ వస్తుందేమోనని. కానీ ఓ ఊళ్ళో డ్యామ్ గేట్లు తెరిస్తే నీళ్ళు ఎట్లొస్తాయి? అగో గట్లనే కెమికల్ పొగలు వస్తున్నాయట ఊరు మొత్తం. మరి అది ఏ ఊరు, అది ఏ ఊళ్ళో అయింది, ఏమైందో పురాగా చూడు రోసారి. దేవుడా, గీ హిందూపురం వాళ్ళది మామూలు గోసలేదు కదా. తిందామన్నా, నీళ్ళు తాగుదామన్నా, బయటికి వెళ్దామన్నా, ఏమన్నా తెంపుకొని తిందామన్నా కూడా మొత్తం కలుషితమే. తెల్లారులేసి తలుపు తీస్తే చాలు పొగతోని బయట మొత్తం అరుగులన్నీ వాకిలంతా నిండిపోతుందట. నమస్కారం అండి. మాది గోళ్ళాపురం గ్రామము, హిందూపురం మండలము, సత్యసాయి జిల్లా. మరి నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. ఈరోజు సుమారుగా అంటే 20-25 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ కొనసాగుతూ వస్తూ ఉంది. 2010-15 నుంచి ఎక్కువగా ఫ్యాక్టరీలు నిర్మాణం అయినాయి. మరి అందులో కొన్ని ఫ్యాక్టరీల నుండి మా గ్రామానికి చాలా తీవ్రమైన నష్టానికి గురవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క పంట నష్టమవుతుంది, పంటలు సరిగా కావడం లేదు. మల్బరీ అయితే ఏమి, చింత చెట్లు అయితే ఏమి, మొత్తము నల్లగా మబ్బుగా మసి ఎంత కూర్చొని ఉంటుంది, పంటలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. మరి అట్లే కాకుండా మరి ఆరోగ్యకరంగా కూడా అనారోగ్యాలు ఎక్కువ గురవుతూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాయి, మోకాళ్ళ నొప్పులు అని చెప్పి. వాటర్ కూడా వేరే కెమికల్స్ అంతా ఇంకి లోపల మరి వాటర్ కూడా చాలా చెడిపోయినటువంటి విధానం ఉందన్నమాట. అగో సూడూరి గొట్టాలకెళ్ళి పొగ ఏ తీరులో వస్తుందో. యోగి సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో స్టీల్ కంపెనీ ఉంది కదా, అగొక కంపెనీల నుంచి వచ్చే నీళ్ళతోని అట్లనే ఆ పొగతోని వీళ్ళకు మామూలు తిప్పలేదట పోర్రి. ఇక నీళ్లు భూమిలోకి వదిలేసరికి అవి భూమి లోపలికి ఇంకి అవే నీళ్లు తాగడానికి వస్తున్నాయట. అట్లా చాలా మంది ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట. ఇక ఈ కంపెనీ చూసి ఇలా ఊళ్ళో పోరగాళ్ళకి ఎవరు పిల్లను కూడా ఇస్తలేరట. మొత్తం కలుషితమైన ఊరు, ఆడంతా గాలి గబ్బుందని. నా పేరు గోవిందప్ప. కెమికల్ నీళ్ళంతా ఫ్యాక్టరీలో కెమికల్ నీళ్ళంతా వచ్చి పంటలు పైరు లేకున్నట్ల అంత అధ్వానం అయిపోతున్నాయి. దానికి గవర్నమెంట్ ఏమన్నా మాకు చర్య తీసుకొని మాకు ఏమన్నా రక్షణ కల్పించాలని కోరుతున్నాం సార్. ఒకసారి టెంకాయ పగలు కొట్టి టెంకాయ నీళ్ళు తీసినా కూడా కెమికల్ వాసనే వస్తాడే సార్. ఒకసారి పొగలు ఎత్తైతే రాత్రులు అంతా పొక్కడిసి పెట్టేశారు. ఆ పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది సార్ ఊర్లోకి. దాన్ని ఏమన్నా చేసి మీరు కంట్రోల్ చేసి చర్య తీసుకోవాలి సార్. పొద్దుగాల పూట జర్రంతా వదులుతున్నారట. ఈ ఎక్కడో అక్కడ వండుకున్న చూసి రాత్రి పూట మొత్తం పొగను వదులుతున్నారట. ఏమన్నా చింతకాయలు తెంపుకుందామన్నా, ఇంకేమన్నా చేద్దామన్నా, ఏమన్నా పంట పండిద్దామన్నా, ఏమన్నా బర్రెలు మేపుకుందామన్నా ఎక్కడ చూడు పొగ, దుమ్ము, ధూళి. అగో చూడురి నీళ్లు ఎంత మురికున్నాయో. పచ్చని చెట్లన్నీ ఎర్రబడుతున్నాయట. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చేత్తం అంటారు కానీ చేత్తలేరట. జరగా పొగ కొట్టాలి పైకన్నా లేపితే ఆ పొగను పైనుంచి పైకన్నా పంపించచ్చుగా సారు, మా పానాల మీదకి వదులుతున్నారని ఈ ఊరళ్ళు ఒక తీరు గోసపడతలేరు పోన్రి. మాది గోలాపురమా, మేము చిన్న వ్యాపారాలు చేసుకున్నాము. ఇక్కడ రైతులు ఎక్కడ పంట పొలాలు ఎక్కడ కాకున్నట్లు ఉన్నాయి. పొగలు జాస్తి చేస్తుండే, కెమికల్ నీళ్ళు అన్ని భూముల పైన ఇడుస్తూ ఉన్నారు. పంట ఏమి తీసేకైతే రైతులు చాలా బాధలు పడుతూ ఉన్నారు. రైతుల కోసమన్నా మీరు ఏమన్నా చేయాలా, అది మీరు కొంచెం చూస్తే బాగుంటుంది. కెమికల్ నీళ్ళని వచ్చి చెరువులేకి అన్ని అధ్వానం అయిపోతా ఉన్నారు జనాలు. రోగాలు వచ్చి దెబ్బతింటారు జనాలు. ఇది కంట్రోల్ చేయాలని మేము అడుగుతున్నాము. అధికారులు వెంటనే స్పందించి మా ఊరిని కాపాడాలి. మా ఊరే కాదు చుట్టుపక్కల ఊర్లో కూడా ఇట్లనే జరుగుతుంది కాబట్టి అందరి పానాలు పోతున్నాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి మీరు వెంటనే స్పందించి దీనికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఊరోళ్ళంతా వేడుకుంటున్నారు. ఇక చూడాలి ముచ్చటిన తర్వాత నన్న మరి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో.